బలిపీఠం విషయంలో వాళ్ళ నాన్నే అనుసరించారు, పద్ధతులన్నీ వాళ్ళ నాన్నే అనుసరించారు. కానీ ఆరాధనలు, కృతజ్ఞతలు అర్పించాల్సిన అర్పణకు సంబంధించి తండ్రి అడుగుజాడలలో ఒకడు వెళ్ళాడు. తండ్రి అడుగుజాడలకు భిన్నంగా తన స్వంత ఆలోచనతో మరొకడు వెళ్ళాడు. పరిస్థితిని మనం గమనించవచ్చు. జరిగింది ఏంటంటే, తండ్రి ఒంటరివాడయ్యాడు. ఈ ఫేస్బుక్లో ఆ మధ్య కర్మోజీ కూడా వేశాడు ఒక స్కిట్టు, నాన్న ఎప్పుడూ ఒంటరివాడే అని ఫేస్బుక్లో వస్తూ ఉంటాయి. కర్మోజీ కూడా ఈ స్కిట్ వేయించాడు, నాన్న ఎప్పుడూ ఒంటరివాడే. ఎక్కడి నుండి? మొట్టమొదటి నాన్న దగ్గర నుంచి, అయా తిమోతి గారు, నాన్నలం ఎప్పుడూ ఒంటరి వాళ్ళమే. వీళ్ళకి అర్థం కాదులే, ఈ బుడ్డ నాన్నలకి అర్థం కాదు, మన ముసలి నాన్నలకి అర్థమవుతుంది. నాన్న ఎప్పుడు ఒంటరివాడే. తండ్రి అడుగుజాడలలో నడిచి తండ్రి పరిచయం చేసిన దైవారాధనలో ముందుకు సాగి కృతజ్ఞత చెల్లించడానికి సంసిద్ధపడి అర్పణ విషయంలో అడుగుజాడలను అనుసరించనందువలన, ఒకడు స్వంత నిర్ణయం తీసుకున్నందువలన వాళ్ళ బాధ మనకు అనవసరం. కానీ ఆ తండ్రి పడిన వేదన ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఒకడేమో హతుడయ్యాడు, మరొకడేమో దేశదిమ్మరయ్యాడు. పలకరించడానికి, అయ్యా అని పిలుచుకోవటానికి, బాబు అని మందలించటానికి మనిషి లేడు. సరే, ఇక ఆ తర్వాత మనకి ఇప్పుడు అప్రస్తుతం. ఎందుకంటే, ఉండరా, తొందరపడబోకరా తప్పిపోయిన కుమారుడా, నీకు త్వరలో నీకు కూడా కొడుకులు వస్తారు, అప్పుడు అర్థమవుద్ది. వాడిని చూసి సంతోషపడాను నేను, అందుకని ఆ తరువాత దేవుని అడుగుజాడల్ని మాత్రం తండ్రి వదిలిపెట్టల. తండ్రి అడుగుజాడల్ని కొంచెం తప్పిపోయాడు, కానీ బిడ్డలు తండ్రి దేవుని అడుగుజాడల్ని వదిలిపెట్టల. దేవుని మీద ఉన్న అచంచల విశ్వాసంతో మళ్ళీ కుటుంబ జీవనాన్ని, మన మాటల్లో చెప్పాలంటే సంసార జీవనాన్ని కొనసాగించి మళ్ళీ ఇంకొక కొడుకుని కని వాడిని తన అడుగుజాడల్లో నడిపించుకుంటూ వెళ్ళాడు. ఎప్పటిదాకా? వాడికి మళ్ళీ కొడుకు పుట్టిందాకా అడుగుజాడల్లో నడిపించుకుంటూ వెళ్ళాడు. షేతు ఎన్ని అర్పణలు అర్పించి ఉంటాడో గ్రంథస్థం కాలేదు. కానీ షేతుకు కుమారుడు పుట్టిన తరువాత జిహ్వ బలుల అర్పణ, కృతజ్ఞత అర్పణ అక్కడ కనిపించింది. అది ప్రార్థనకు పునాది వేసింది. ఇప్పటి వరకు మనం దాన్ని కొనసాగించుకుంటూ వస్తూ ఉన్నాం. కారణం, బిడ్డలు తండ్రి అడుగు జాడలలో నడుచుకుంటూ వచ్చినప్పుడు ఆ కుటుంబము లేక ఆ సంఘము లేక ఆ పరిచర్య దీవించబడి తరతరాలకు ఆశీర్వదించబడటాన్ని మనం అక్కడ చూస్తాం. అక్కడి నుంచి మళ్ళీ ఇశ్రాయేలీల పెద్ద ఆయన, లేకపోతే క్రైస్తవులందరికీ పెద్ద ఆయన అబ్రహాం గారు. ఇప్పుడు మేము ముసలోళ్ళ గురించే మాట్లాడుకోవాలి, అంతేగా? అందుకని అందరికంటే పెద్ద ఆయన దగ్గరికి వద్దాం. మళ్ళీ ముగ్గురు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఒక తండ్రి, ఒక కొడుకు, ఒక పనివాడు. అర్థమైపోయిద్ది మీకు. ముగ్గురు నడుచుకుంటూ వెళ్తున్నారు.
ఒకరి అడుగులో ఒకరు వేసుకుంటూ వెళ్తున్నారు. ఎవరి మనసులో ఆలోచన వారికే ఉన్నది. తండ్రి మదన పడుతూ ఉన్నాడు, కొడుకు సందిగ్ధంలో ఉన్నాడు. పనివాడు స్వంతంగా ఆలోచన చేయటానికి అర్హుడు కాదు గనుక నిశ్చేష్టుడై నిర్లిప్తంగా వాళ్ళ వెంట నడిచి వెళుతూ ఉన్నారు. బట్ అడుగు జాడలు తప్పల, బాట తప్పల, మార్గం తప్పల. అలాగే వాళ్ళు నడుచుకుంటూ 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 వెళ్ళారు. పనివాడు ఆగిపోయాడు, కానీ తండ్రి ఆ వృద్ధాప్యంలో ఆ దుర్గమమైన బాటలో నడిచి వెళ్తుంటే, కొండ బాటలో కొడుకు అనుసరించి వెళ్ళాడు. మధ్యలో ఒకవేళ ధర్మ సందేహాన్ని వ్యక్తపరిచినా వాళ్ళ నాన్న చెప్పిన మాట ఆ పిల్లాడి మనసులో బాట తప్పకుండా చేసింది. ఏమన్నాడు? నానా ఏది నానా, అర్పణ ఏది నాన్న అంటే ఏమన్నాడు? అర్పణ దేవుడు చూసుకుంటాడురా. బిడ్డలు తండ్రిని అనుసరించాల్సిన విధానాన్ని, తండ్రిని అనుసరించిన తరువాత బిడ్డల జీవితాలలో కలిగే ఆ మాధుర్యమైన దీవెనని అక్కడ మనం చూస్తాం. వయస్సు అంతరాలు ఉంటాయి, జనరేషన్ గ్యాప్ అంటామే, జనరేషన్ గ్యాప్ ఉంటుంది. మేము ఆలోచన చేసినట్లు మీరు ఆలోచన చేయరు. మా ఆలోచనలు 4G 2Gలో ఉంటాయి, మీ ఆలోచనలు 4G 5Gలో ఉంటాయి. ఏ రాకరోను అంతేనా? 5G అలా ఉంటాయి మీ ఆలోచనలు. మాకు డబ్బా కంప్యూటర్లు తెలుసు, మీకేమో ల్యాప్టాప్లు తెలుసు. అయినా తండ్రికి కొడుకు అంత వ్యత్యాసం ఉన్నది. కానీ దేవుని విషయానికి వచ్చేసరికి, విశ్వాసం దగ్గరకు వచ్చేసరికి, అర్పణ దగ్గరకు వచ్చేసరికి, పరిచర్య దగ్గరకు వచ్చేసరికి నీకేం తెలుసు నాన్న అనే మాట వదిలేసి, మా నాన్న దేవుని పట్ల అచంచలమైన విశ్వాసంతో అర్పణను ఆయన చూసుకుంటాడురా అన్నాడు గనుక నేను మా నాన్న మాట నమ్మి ఖాళీ చేతులతోనే అక్కడ దాకా వెళుతూ ఉన్నాను. కారణం ఏంటంటే మా నాన్న నమ్మిన దేవుడు అద్వితీయుడు, ఆశీర్వాదాలకు మూలకారకుడు అని నమ్మాడు. అడుగుజాడలు అలాగా తండ్రి వెంటబడి అతగాడు నడుచుకుంటూనే వెళ్ళాడు. ఎక్కడ దాకా వెళ్ళాడు తండ్రి వెంటబడి నడుచుకోవడానికి? కట్టెల మీద దాకా వెళ్ళాడు. కట్టెల మీద దాకా వెళ్ళాడు. పరిచర్యలో ఏదైనా కష్టం వచ్చినా, బాధ వచ్చినా, నష్టం వచ్చినా మార్గదర్శి ఎవరంటే దానిని ప్రారంభించిన నాయకుడే. తండ్రి కావచ్చు, ఎవరైనా కావచ్చు, నాయకుడే. కట్టెల దాకా వెళ్ళటానికి కుమారుడు సంసిద్ధపడ్డాడు కాబట్టి కట్టెల మీద నుండి దీవెన దాకా దేవుడు ఆ పిల్లాన్ని నడిపించుకొని వెళ్ళాడు. ఆ అడుగు జాడలలో ఉన్న మహిమ అలాంటిది. ఇప్పుడు ఈ రెండింటికి మధ్య ఉన్న ఇంకొక నెగిటివ్ మాట చెప్పుకుందాం. దాన్ని ముందు చెప్పలేదు నేను, అందుకని. అబ్రహాము వెంటబడే లోతు నడుచుకుంటూ వచ్చాడు. వాడు కొడుకేగా వరుసకి, అంతేనా? వాడు కొడుకే, కాకుంటే సోదరుడి కొడుకు. ఎక్కడ దాకా నడుచుకుంటూ వచ్చాడు? కనాను దాకా నడుస్తూ వచ్చాడు. ఊరిలో బయలుదేరి
నాహోరులో ఆగి నాహోరు నుండి కనాను వరకు వాళ్ళ పెదనాన్న వెంటబడి నడుచుకుంటూనే వచ్చాడు. కనానులో కరువు కలిగినప్పుడు ఐగుప్తుకు వెళ్ళారు కదా, వెంటబడి వెళ్ళాడు. కానీ కష్టంలో వెంటబడి నడిచిన కొడుకు తాత్కాలిక సమృద్ధిని చూసిన తరువాత తండ్రి బాట పట్టలేకపోయాడు. ఈ అడుగు జాడల్లో ఉండే అంటే తండ్రిని వెంబడించటం, నాయకుని వెంబడించటం, దేవుని అనుసరించటం, పరిచర్యను కొనసాగించటం, వీటిని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే కష్టంలో వెంటబడే వచ్చాడు వాడు, కన్నీళ్లలో కలిసే ఉన్నాడు. కానీ తాత్కాలికంగా పచ్చని బయళ్ళు కనిపించిన తర్వాత ఎందుకులే నానా, నాది నాకు పంచివు నానా, నేను పక్కకి వెళ్ళిపోతానులే అన్నాడు. తండ్రి ఎప్పుడూ ఒంటరివాడే, నాన్న ఎప్పుడూ ఒంటరివాడే, కష్టానికి ఓర్చుకునేవాడు నానొక్కడే. అమ్మలు ఏమనొద్దు, అమ్మల ప్రస్తావన రాలా, మిమ్మల్ని నేను తక్కువగా అంటలా. అంటే ఈ సంఘటనల్లో అమ్మలు లేరు కాబట్టి ఆ ప్రస్తావన చేయలా. అమ్మల ఒంటరి వాళ్ళు కాదు, నాన్నే ఒంటరి వాడు మా లెక్క. ఆ తాత్కాలిక ప్రయోజనాన్ని ఆశించి వాడు ప్రక్కకి వెళ్ళినందువలన శాపగ్రస్తమైన జనాంగానికి పితరుడయ్యాడు. కుటుంబం కాదు, అసలు రెండు జనాంగాలే శాపగ్రస్తమైన జనాంగాలకు. కారణం ఏంటి? ఎంత దూరం ప్రయాణం చేశాడు. ఊరు నుండి నాహోరు, నాహోరు నుండి కనాను, కనాను నుండి ఐగుప్తు, ఐగుప్తు నుండి మళ్ళీ బ్యాక్ టు కనాను. ఇక చివరి క్షణాలకు వచ్చేసరికి ఓర్చుకోలేక, లేకపోతే సహనం లేక, తొందరపడి నాది నాకు పంచిపెట్టునానా అంటే తర్వాతి పరిణామం మనకు తెలుసు ఎంత పరిస్థితి ఉంది. అడుగు జాడలను వెంబడించిన ఇస్సాకు కట్టెల దాకా తండ్రితో కలిసి నడిచి వెళ్ళాడు. క్రీస్తుకు సాదృశ్యంగా పవిత్ర లేఖనాలలో నిలిచి ఉన్నాడు. చివరిదాకా నడవలేనటువంటి లోతు శపిత జనాంగానికి పితరుడుగా చరిత్రలో మిగిలిపోయాడు. అడుగు జాడల్లో ఉండే అద్భుతమైన సందేశం అది. అబ్రహాం తర్వాత మనం చెప్పుకోవాల్సింది మళ్ళీ మోషే గారినే. ఇంక ఈ మధ్యలో వాళ్ళు నోవహుని మనం పక్కన పెడదాం. ఎందుకు పక్కన పెడదామంటే అసలు భూమి మీద అంత మంచి తండ్రి ఇంకా కనపడ్డు. 8 మంది కొడుకులు, 8 మంది కోడళ్ళు మాట విన్నారు. ముగ్గురు కొడుకులు, మాట విన్నారు. 3 కొడుకులు, 3 కోడళ్ళు, భార్య, 7 పెద్ద ఆయన మాట విన్నారు. ఎంత గొప్ప సంగతి! ఒక్క కొడుకు ఎదురు మాట్లాడలా, ఒక్క కోడలు ఎదురు మాట్లాడలా, ఇంకా ముసలమ్మ ఏమీ మాట్లాడలా. భూమి మీద ఆశీర్వదించబడిన తండ్రి ఎవరయ్యా అంటే నాకు మాత్రం నోవహు గారే గుర్తుకొస్తారు. అందుకని ఆయన వదిలిపెట్టేశాను నేను. ఎందుకంటే ఆయన అడుగుజాడల్లో నడిచి ప్రళయాన్ని జయించారు కొడుకులు. ఆయన మాట విని ఓడలో 40 రోజులు బ్రతికారు. ఆశ్చర్యకరమైన రీతిగా, అద్భుతకరమైన రీతిగా డైనాసార్సుల మధ్య బతికారు వాళ్ళు. ఎంత గొప్ప సంగతో! అందుకని ఆయన పక్కన పెడదాం, మోషే గారి దగ్గరికి వద్దాం. 40 సంవత్సరాలు పెంపుడు తల్లి బాటలో నడిచాడు.
జాగ్రత్తగా వినాలి ఈ మాటలు. 40 ఏళ్ళు పెంపుడు తల్లి బాటలో నడిచాడు. పెంపుడు తల్లి ఫైనల్ గోల్ ఏంటంటే ఇతగాడిని సింహాసనం మీద కూర్చోబెట్టాలి. అది పెంపుడు తల్లి ఫైనల్ గోల్ ఏంటంటే సింహాసనం మీద కూర్చోబెట్టాలి. అంటే భౌతికమైన లబ్ధిని ఇవ్వాలి, భౌతికమైన భోగభాగ్యాలను అందించాలి, లౌకికమైన ఔన్నత్యానికి బిడ్డను తీసుకువెళ్ళాలని ఆవిడని తప్పు పట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆవిడికి తెలిసిందే అది. కానీ మోషే తండ్రి గారి ప్రస్తావన మనకు తెలియదు. ఇప్పుడు వీళ్ళ గురించి చెప్పుకుందాం, మళ్ళీ ఇబ్బంది పడతాం. తల్లుల గురించి చెప్పుకుందాం. ఇప్పటిదాకా తండ్రుల గురించి మాట్లాడుతున్నాడని బాధపడుతూ ఉంటారుగా తల్లులు, అందుకని తల్లుల గురించి చెప్పుకుందాం. కన్న తల్లి పాలిచ్చే తల్లిగా అక్కడ చేరి అతగాడి పసి హృదయంలో ఎన్ని దైవ పునాదులను స్థిరపరిచిందో, పెంపుడు తల్లి సింహాసనం మీద కూర్చోబెట్టాలని చేసిన ప్రయత్నం విఫలమైతే కన్న తల్లి చూపించిన అడుగుజాడల్లో పడి మళ్ళీ కొండెక్కాడు. మండుచు ఉన్న పొదదాకా నడిచి వెళ్ళాడు. ఇక అక్కడి నుంచి ఆయన అడుగుజాడలు కదల్లా. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని వచ్చినా అక్కడి నుంచి అడుగుజాడలు కదల్లా. అడుగుజాడలు కదలటం కాదు, లక్షలాది మందిని తన అడుగుజాడల్లో ఆయన నడిపించుకుంటూ వెళ్ళాడు. అడుగుజాడలు అనేవి మామూలు కావు. అయితే ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే, ఊరందరిది ఒక దారి అయితే ఒలిపి కట్టిది ఇంకో దారి. ఇది సామెత, ఇది సామెత. ఇది ఇంకా నేను నా భాషలో చెప్పాలంటే కష్టమైన నిజమైన మాటే. పెడద్రపు బాటలు ఉంటాయి, పెడద్రపోళ్ళు ఉంటారు. వాడు పెడద్రపు బాట అంటేనే ఇష్టం వాడికి. ఇప్పుడు కొత్త నిబంధనలోకి వద్దాం. పెడద్రపు బాట పట్టి పందుల కష్టం దాకా నడిచి వెళ్ళాడు వాడు. అక్కడ కూడా మళ్ళీ ముగ్గురే, 2 కొడుకులు 1 నాన్న. అక్కడ కూడా మళ్ళీ ముగ్గురే. పెడద్రపు బాట బట్టి ఆ బాట బాగా ఉంటుంది అని చెప్పి భ్రమించి చేతిలో డబ్బులున్నంత వరకు ఆ బాటలో నర్తించి ఖాళీ అయిన తర్వాత ఆ బాట వాడిని పందుల చావిడి దాకా తీసుకొని వెళ్ళిని. తినటానికి తిండి లేదు, సహవాసం చేయటానికి గుచ్చులు తప్ప ఇంకెవరు లేరు సహవాసం చేయటానికి. పెడద్రపు బాట ఎక్కడ దాకా నడిపించిందో కానీ తండ్రి మనసు వదిలిపెట్టల. పెడద్రపు బాట వైపే దృష్టి సారించి తిండి తిప్పలు మాని ఆ బాటన మళ్ళీ వీడు తిరిగి వస్తాడని మోకరించి నిరీక్షిస్తానే ఉన్నాడు తండ్రి. ఎన్ని కన్నీళ్లు కార్చారు, అంతే కదా గారు. మనకు మిగిలే కన్నీళ్లే కాకుంటే మన కన్నీళ్లకు నిరీక్షణ ఉంటుంది, మన కన్నీళ్ళకి జవాబు ఉంటుంది. మళ్ళీ ఏ బాట వైపు? తనను కాదని నడిచి వెళ్ళిన పెడద్రపు బాట వైపే దృష్టిని నిలిపి ఈ బాటలో దేవుడు మళ్ళీ ఒక చిగురును మొలిపిస్తాడు, వాడు అలాగ మెరుసుకుంటూ నా దగ్గరికి వస్తాడని ఎంత అద్భుతంగా ఎదురు చూశాడు. అసలు అవి తలుచుకుంటుంటే గుండెలు పొంగిపోతాయి అన్నమాట. మాకు పెద్దోళ్ళకి, మాకు పిల్లలకి కాదు కానీ పెద్దోళ్ళకి పొంగిపోతాయి మాకు. అసలు ఆ ముసలోడు పడ్డ వేదన నేను అనుకుంటాను, ఎందుకయ్యా అమ్మగారు అని ఉంటుంది, ఎందుకయ్యా వాడి కోసం అట్లా బాధపడతావు,
ఏం చేశాడు చెప్పు? ఊళ్ళో పరువు ప్రతిష్టలు లేకుండా చేశాడుగా నీకు. ఎందుకు ఈ బాధ? తినయ్యా ఒక ముద్ద అని చెప్పేసి, నీకు ఇష్టమైన కూర వండి పెట్టనయ్యా తినయ్య అంటే ఒక ముద్ద తిని చేతులు కడిగేసుకొని ఉంటాడు. అంతేగా, తిండి సహించలే, ఒక ముద్ద తిని చేతులు కడిగేసుకొని ఉంటాడు. అక్కడేమో తండ్రిని వదిలి దౌష్ట్యంలోకి వెళ్ళి వాడు కడుపు మాడున్నాడు. కడుపు మీద కొట్టి కాలితో తన్ని వెళ్ళిపోయిన వాడి కోసం ఈ తండ్రి కడుపు మార్చుకొని ఉన్నాడు. బాట అలాగే ఉన్నది. దేవుని మాట వాడిని మళ్ళీ పట్టి వెనక్కి నడిపించుకొని వచ్చింది. అడుగుజాడలు, పెద్దల అడుగుజాడల్లో మళ్ళీ తిరిగి నడిచి వస్తే అక్కడ ఉండే దీవెన ఎంత అద్భుతమైన దీవెన. పరిచర్యలో మనందరం నేర్చుకోవాల్సిన ఒక మహత్తరమైన దీవెన అన్నమాట ఇది. అద్భుతమైన దీవెన అన్నమాట ఇది. సరే, చివరికి వచ్చేద్దాం. చివరి అడుగు జాడల్లోకి వచ్చేద్దాం. ఈసారి కొంచెం ముఠా పెరిగింది. 13 అయ్యారు. 13 మనకు తెలుసుగా. 13 కలిసి 3.5 ఏళ్ళు బాట పట్టి నడిచారు. ఇక్కడ పెద్ద ఆయన కాదు, ఇక్కడ పిల్లోడే. ఈ 30 ఏళ్ల పిల్లాడి వెంట 70 ఏళ్ల ముసలాళ్ళు కూడా బాట పట్టి నడుచుకుంటూ వెళ్ళారు. కారణం ఏంటంటే ఆయన బాట స్పష్టతతో కూడిన బాట. ఈ 13 కలిసి ప్రయాణం చేసిన బాటని జ్ఞాపకం చేసుకుందాం. ఆ వారి అడుగు జాడల్ని జ్ఞాపకం చేసుకుందాం. మార్కు 8, మత్తయి 16 వాటిలో తీయొద్దులే, అందరూ తెలిసిందేగా. ఫిలిప్పుదైన కైసరయ మార్గములో వారు ప్రయాణమై వెళుతూ ఉన్నారు. ఆ బాటన పడి ఈ 13 మిగిలిన వారు కలిసి నడిచి వెళుతూ ఉంటే ఈ పిల్లాడు అంటాడు, మా వయసు రీత్యా అంతే అంటాం, ఆయన మనుష్య కుమారుడిగా పుట్టాడు కాబట్టి. ఎందుకంటే ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నాకు అత్యంత ప్రియమైన పాట ఉన్నది. యెహోవా మా తండ్రి గాడా, యేసుడు మా అన్నగాడా. ఈ పాట మర్చిపోయారు, అందుకని ఊరికి రాదు. యేసుడు మా అన్నగాడ, అన్నదమ్ముడు అని పిలుచుకునేంత చనువు, చొరవ, ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఉన్నది కాబట్టి పిల్లాడనే అంటాను. ఈ పిల్లాడు అంటున్నాడు బాటను పడి, నా బాట పూల బాట కాదు, నా బాట ముళ్ళ బాట. నా వెంట నడిస్తే సింహాసనాలు రావు, నా వెంట వెళ్తే ముళ్ళ కిరీటాలు వస్తాయి. నా బాటలో మీకు సత్కారాలు, సన్మానాలు ఎదురు కావు, చీత్కారాలు ఎదురవుతాయి. వస్తారా? ఇక్కడ కూడా మా ముసలోడే గెలిచాడు అబ్బాయి. ఏమన్నా ఆమె, అవసరమైతే నీ కోసం ప్రాణమైనా పెడతాం, నిన్ను వదిలిపెట్టి మేమెక్కడికి వెళ్తాం అన్నాడు. నువ్వెవరివి అని అంటే, నీవు దేవుని సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువు అని చెప్పేసి సాక్ష్యం చెప్పి నీ బాటలో ఎక్కడి దాకా వస్తానన్నాడు? మరణం దాకా నీతో కలిసి వస్తాను అన్నాడు. మరణం దాకా నీతో కలిసి వస్తాను అన్నాడు. నేనంటాను, మరణం దాకా కలిసి వెళ్ళాడు. మరణం దాకా నా లెక్కలో మరణం దాకా ఎక్కడ కలిసి వెళ్ళాడంటే, గెత్సేమనే వనంలో మరణాన్ని ఢీకొన్నాడు మానవ బలహీనతతో. ప్రభు వారిని పట్టుకోవడానికి మలుకొస్తే నా ప్రభు మీద చెయ్యి వేస్తారా అని కత్తి దూసి హత్యా ప్రయత్నం చేశాడు. అది
ముసలోడికి బలం చాలక కత్తి బరువు ఎక్కువై తప్పిపోయి వాడి అదృష్టం బాగుండి కుతికి బదులు చెవి దిగింది. అక్కడ దాకా వెళ్ళాడు. అడుగుజాడల్లో కష్టాన్ని చూశాడు. మళ్ళీ అక్కడి నుండి పశ్చాత్తాప బాటలో కూడా నడిచాడు. వైఫల్యపు బాటలో వెళ్ళాడు. కోడిపిల్ల కాదు, కోడి పుంజు వెంటబడి వైఫల్య బాటలో నడిచాడు. మళ్ళీ పశ్చాత్తాప బాటలో తిరిగి వచ్చాడు. ఈసారి తలక్రిందులుగా సిలువలో మరణించేంత వరకు కూడా ఆ అడుగు జాడలు బట్టి నడిచాడు. ఇది పరిచర్య. ఇప్పుడు నేను ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, తిమోతి గారిని చూడగానే మా ముఠా గుర్తుకొచ్చింది. మా గోయింగ్ టు బి రిటైర్డ్ అంటే రిటైర్ అయిపోయినా కానీ అహం ఒప్పుకోదుగా, అందుకని మేము చచ్చిన దాకా రిటైర్ కావరా అని చెప్పి అంటానే ఉంటాం ఓపికన్నంత వరకు. గుర్తుకొచ్చిన తర్వాత ఇప్పుడు 2 బాధ్యతలు నాకు కనిపించాయి. 2 బాధ్యతలు ఏంటంటే, బాట వేసుకుంటూ వెళ్ళాడు. ఈ బాట వేయటానికి, ఈ సంఘపు బాట వేయటానికి, ఈ బాటలో బిడ్డల్ని విశ్వాసుల్ని నడిపించడానికి ఎంత విశ్వాస పోరాటాన్ని అయ్యగారు చేస్తుంటారు కదా. అయ్యగారు ఎన్ని కన్నీళ్లతో ఈ మందిరం తడిచిందో, ఎన్ని కడుపు కాలిన రాత్రులు ఆయనకు సాక్ష్యంగా నిలిచి ఉన్నాయో అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆ బాటలో మళ్ళీ బిడ్డలు నడవాలి. ఆ బాటలో నడవాల్సి వచ్చినప్పుడు వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోవాలి. బాటలో నడిచి ఎక్కడి దాకా వెళ్ళారు? తాత్కాలిక ప్రయోజనం చూసిన వాడు ఏమయ్యాడు? శాశ్వత ప్రయోజనం కోరినవాడు ఎలా దీవించబడ్డాడు? ఒకవేళ గలిబిలికి, గందరగోళానికి ఆ టెంప్ట్ అయ్యి బయటికి వెళ్ళిన వాడు మళ్ళీ తిరిగి వచ్చి మరింత గొప్ప దీవెనకు పాత్రుడయ్యాడు. అయితే ఫైనల్ అడుగులు ఏంటంటే శ్రమతో కూడిన అడుగులే. దేనికి శ్రమ పడాలి? నీవు సంపాదించిన ఆత్మల కోసం నీవు శ్రమ పడాలి, విశ్వాసం కోసం శ్రమ పడాలి, ఈ విశ్వాస కొనసాగింపు కోసం శ్రమ పడాలి. కనుక పరిచర్య ఉన్న మనందరం కూడా బాట. ఇప్పుడు ఇక్కడ ఇంకొక సంగతి చెప్పుకుందాం. నాకు ఒక్కొక్కసారి అడుగుతారు, అన్నా ఇదేందో చర్చి కడుతున్నావు, నీ తర్వాత ఎవరికన్నా ఇది అన్నాడు. నీదం పదగా అది ఇంకా పూర్తే కాలేదు, నీ తర్వాత ఎవరికన్నా అంటే నాకు అర్థం కాదు. నేను అన్నాను, నా తర్వాత అబ్రాహ్మణకి అన్నా. అబ్రాహ్మణ్ ఏందన్నా? అబ్రాహ్మణ్ వాళ్ళు పెంతికొస్తాడు కదన్నా, మనది లూథరన్ సంఘం కదా, అబ్రాహ్మణ్ అంటావేంది అన్నాడు. నేనన్నాను, అబ్రాహ్మణ మాదిరా యేసన్న గారికి కొడుకులు లేకపోయేసరికి అబ్రాహ్మణ్కి ఇచ్చేశాడు. వాగ్దానం వారసత్వం. కొడుకులు ఉన్నవాళ్ళు కొడుకులకి ఇచ్చుకోండి, కూతుళ్ళు ఉన్నవాళ్ళు అల్లుడు సేవ చేస్తేనే ఇవ్వండి. అల్లుడు మళ్ళీ దౌర్భాగ్యుడైతే ఆత్మలు ఇక్కడ అల్లాడిపోతాయి. బట్ తండ్రి అడుగుజాడల్లో పరిచర్య చేస్తూ ఉన్న బిడ్డలు ఉంటారే, వాళ్ళు మాత్రం ఇప్పటిదాకా నేను చెప్పిన మాటలను ఎలీషా గుర్తుపెట్టుకోవాలరా. ఇప్పటిదాకా నేను చెప్పిన మాటలు నిజంరా, నేను నీ మీద వేదనతో, నీ మీద ప్రేమతో, నీకు దీవెనలు ఇవ్వాలని బైబిలే చెప్పాను. నేను బయట ఏమని చెప్పానా? బైబిల్ వృత్తాంతాలే, బైబిల్ దృష్టాంతాలే చెప్పాను. ఎలాగూ అడుగుజాడలలో నడిచి ఆశీర్వాదానికి వారసులయ్యారు. కాబట్టి
నిన్ను నాన్న తర్వాత నానంత గొప్ప ఆశీర్వాదం కలిగిన వాడిగా చూడటానికి ఈ బాటలు, ఈ ఫిలిప్పుదైన కైసరయ్య బాటలు, ప్రభువు నడిచిన బాటలు, ఇస్సాకు నడిచిన బాటలు నువ్వు నడుచుకుంటూ వెళ్ళి, దేవా నాకు ఒక మంచి విశ్వాస భవిష్యత్తుని ఇవ్వు తండ్రి అని దేవుణ్ణి నువ్వు అడగాలని నాకు అనిపించి ఈ మాటలు నేను చెప్పాను. మనం కూడా అంతే, దేవా నా పరిచర్యలో నా వెంటబడి నడవటానికి, నా అడుగుజాడల్లో నడిచే విశ్వాస వాగ్దాన వారసత్వాన్ని అనుగ్రహించు తండ్రిని పరిచర్యలో మనం దేవుని వేడుకుందాం. ప్రభువు ఆ కృప అనుగ్రహించునుగాక. ఆమేన్.